నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు శ్రీలక్ష్మి శారీస్ అండ్ బొటిక్. మై స్టోర్ లొకేషన్ ఈజ్ నాగోల్ బండ్ల కూడా. ఈ వీడియోలో వచ్చేసి కూడా మనం ఫ్యాన్సీ వెరైటీసే చూపిస్తున్నామండి. ఒకటి క్రేప్ జార్జెట్, ఇంకొక వెరైటీ వచ్చేసి చందేరిలో చాలా 2-3 డిజైన్స్లో మంచి మంచి కలర్స్ వచ్చినాయండి. ప్లస్ అట్లానే ఇంకొకటి వచ్చేసేమో మనకి ఇది పట్టు బార్డర్ టైప్ వచ్చేసి దాని మీద వర్క్ వచ్చిందండి, చాలా బాగుంది. అవి కూడా చూపిస్తున్నాను అండి. మెటీరియల్ కూడా కొంచెం చందేరి టైప్లో ఉంది, అది కూడా చందేరి క్రేప్లోనే ఉందండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. కంటిన్యూగా మనం వీడియోలో వెళ్తా మాట్లాడుకుందాము. ఫస్ట్ వచ్చేసి చూపించే వెరైటీ వచ్చేసి క్రేప్లోనండి, క్రేప్ జార్జెట్లో. అంటే కంప్లీట్గా జార్జెట్ అంటే మరీ ఫాలింగ్ లాగా కూడా లేదండి, ఇది క్రేప్లోనే. ప్లెయిన్ వచ్చేసి అండి, పై వైపు కింద వైపు వచ్చేసి బోత్ సైడ్ వచ్చేసి మనకి సాటిన్ బార్డర్ ఉండేసి దానికి చిన్న జెరీ లైన్ బార్డర్ ఇచ్చారండి. ఇది వీవింగ్ బార్డరేనండి, చిన్నదండి. మనకి మైసూర్ క్రేప్స్కి అట్లా వస్తాయి చూడండి, అట్లా ఇచ్చారు. పళ్ళు అంటే సపరేట్గా ఏం లేదండి, కంటిన్యూ ఉందండి శారీ. జస్ట్ మనకు పళ్ళు అనేది కుచ్చులో ఒకటి ఇచ్చారండి. ఇదంతా కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి. దీనికి మొత్తం ప్లెయినే ఉంటుంది, జస్ట్ దీనికి బ్లౌజ్ మాత్రం ఇది వచ్చేసి చందేరి మెటీరియల్లో ఇచ్చారండి. ఇది మెటీరియల్ కంప్లీట్ క్రేప్లో ఇవ్వడా, చందేరి క్రేప్ మెటీరియల్లో ఇచ్చారండి. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వీవింగ్ బుటీస్లో. ఇదిగోండి స్టార్టింగ్ నుంచి కూడా మొత్తం కంటిన్యూ ఇదేనండి. దీన్ని ఇంకా మనము ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి ఇదే ఉంది కాబట్టి దీన్ని ఏం చూపించాల్సిన పని లేదు. ఒక్క నిమిషం అండి, జస్ట్ కలర్స్ చూపిస్తున్నాను మీకు. ఇవి వచ్చేసి 3250 అండి. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మీకు 2550లో వస్తాయండి. ప్రతి దానికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉందండి. మనకు ఒకసారి బ్లౌజ్ కూడా తెలియాలి కాబట్టి ప్రతి దానికి ఇది ఉందండి. ఏ కలర్ వచ్చిందని జస్ట్ ఇట్లా పెడుతున్నానండి. ఇది నెమలకంఠం బ్లూకి పింక్ కలర్ వచ్చిందండి. రెడ్కి వచ్చేసి గ్రీన్ ఇచ్చారండి. ఇదిగోండి జస్ట్ ఇట్లా మీకు జస్ట్ కలర్స్ తెలియటానికనే ఇది బ్లౌజ్ ఇట్లా జస్ట్ పెడుతున్నానండి. ఏంటంటే ఏ కలర్కి ఏ కలర్ వచ్చింది మీరు పిక్ చేసుకోవాలి. ఇదిగోనండి, దీనికి వైలెట్ వచ్చింది, మనకి పీచ్ పింక్కి వైలెట్ వచ్చిందండి. ఇది వైలెట్ శారీ అండి. దానికి వచ్చేసి మనకు ఒకలాంటి నెమలకంఠం బ్లూలోనే కొత్త షేడ్ అండి. ఇది బాగుందండి బ్లౌజ్. ఇది వచ్చేసి డార్క్ మనకు ఆనియన్ పింక్ షేడ్లో వస్తుందండి. మరి కలర్స్ ఎట్లా కానీ కరెక్ట్గా ఏదైనా దీనికి మళ్ళీ ప్లెయిన్ ఇచ్చారండి. దీనికి వచ్చేసి దీనికి క్రేప్ బ్లౌజే ప్లెయిన్ ఇచ్చారు, సేమ్ మెటీరియల్లో కాంట్రాస్ట్ ఇచ్చారండి. దీని ఒక్కదానికి అట్లా ఎట్లా ఇచ్చారో అర్థం కాలేదండి. ఇది మళ్ళీ సేమ్ అండి, డార్క్ వైలెట్కి రెడ్ కలర్ బ్లౌజ్ అండి. ఇది కలర్ చాలా బాగుందండి. ఇది దీనికి అసలు బ్లౌజ్ శారీ అయితే సూపర్ ఉందండి. ఇది వచ్చేసి మనకి స్నఫ్ మెరూన్ అండి. ఇది కూడా కలర్ చాలా బాగుందండి. దీనికి వచ్చేసి మనకి ఎల్లోలో కూడా ఆరెంజ్ ఎల్లో ఉంటుంది చూడండి, అది ఇచ్చారండి బ్లౌజ్. ఇదిగోండి ఇలా అన్నిటికీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసారండి. ఒక్క శారీకి మాత్రమే కాంట్రాస్ట్ ఇచ్చారు కానీ సేమ్ మెటీరియల్తో ఇచ్చారు. దాని మీద బుటీస్ లేవు. ఇగమ్మ తీయమ్మ ఒక్కోటి కలర్ మీకు శారీ కలర్ చూపిస్తున్నాను చూడండి. డార్క్ వైలెట్ కలర్ ఇది. మనం ఇది ఆనియన్ కలర్లో అన్నాం, డార్క్ షేడ్ అనుకున్నాం కదా. ఇది వచ్చేసి లైట్ వైలెట్ అండి. ఇది పీచ్ పింక్. ఇది వచ్చేసి మనకి రెడ్. ఇది నెమలకంఠం బ్లూ షేడ్. ఫస్ట్ ఓపెన్ చేసిందేమో ఆలివ్ గ్రీన్ షేడ్ అండి. మొత్తం టోటల్ 10 కలర్స్ దాకా ఉన్నట్టున్నాయండి. టోటల్ వచ్చేసి ప్రైస్ కూడా చెప్పాను కదా, 3250 ఇది ఉంది. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి 2550కి వస్తుందండి. నెక్స్ట్ చూపించబోయేది హ్యాండ్లూమ్లోనండి, చందేరి అండి. ఇది వచ్చేసి చందేరి క్లాత్ మీద మనకి అంతా కూడా థ్రెడ్ వీవింగ్ ప్లస్ జెరీ బుటీ వీవింగ్ ఉంటుందండి. శారీ అంతా కూడా ఇదిగోండి ఇట్లా జామ్దాని స్టైల్ లాగా పళ్ళు కొంచెం ఇట్లా డిఫరెంట్గా, మధ్యలో అంతా కూడా శారీ మధ్యలో మనకు ఒక థ్రెడ్ వీవింగ్ బుటీ ఉంటుంది, ఒకటి జెరీ వీవింగ్ బుటీ ఉంటుందండి. దీంట్లోనే 2-3 రకాల డిజైన్స్ వచ్చినాయండి, అందుకని అన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాము. పళ్ళు వచ్చేసి ఇలా ఉందండి. దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్. ఇదిగోండి ఇది ప్లెయిన్. స్టార్టింగ్ కొంచెం కట్టుకునే దగ్గర యాజ్ యూజువల్ కొంచెం ప్లెయిన్ ఇచ్చారండి. కొద్దిగా ఎంతలేండి, జస్ట్ మనకి ఒక 5 పాయింట్స్ కూడా ఉండి లేనట్టుగానే. ఇదిగోనండి స్టార్టింగ్ నుంచి కూడా డిజైను. ఒకసారి ఇలా రామ్మ, ఇటు వచ్చి కూర్చో. ఆ పక్కన తీసేసి ఎప్పుడు మడుచుకుందామా అని వెళ్ళిపోతారు, అంటే ఫోల్డింగ్ చేద్దామా అని ఆరాటం అండి. అసలుకి ఈ మధ్యలో రామ్మ అని ప్రతి వీడియోలో ఉంటుందండి.
ఇదిగోండి స్టార్టింగ్ నుంచి కూడా ఈ డిజైన్ అనేది కంటిన్యూ. ఎవరైనా చూస్తే వీళ్ళు కావాలని అట్లా పిలుచుకుంటారా ఏంటి మధ్యలోనని చెప్పేసి ఏదో సీన్ క్రియేట్ చేసినట్టుగా ఉంటుందండి. అది అయిపోవాలి ఆ పని మా దేవికి. ఇదిగోండి పళ్ళు వైపు వచ్చేసరికి కొంచెం ఎక్కువ ఉందండి డిజైన్ అనేది. ఇది కలర్ వచ్చేసి మనకి ఇదిగోండి రెడ్ కలరేనండి, మెరూన్ రెడ్. ఇదిగోండి ఈ షేడ్ కరెక్ట్గా. పళ్ళు ఇందాక చూపించాను కదా ఇదండి. బోత్ సైడ్ కూడా సేమ్ ఇంచెస్ బోర్డర్. కాదండి, పైన 2 ఇంచెస్ వచ్చిందండి, కింద వచ్చేసి మనకు ఒక 3 ఇంచెస్ బోర్డర్ అండి. దీంట్లో సిల్వర్ గోల్డ్ 2 ఉన్నాయండి, అందుకే కంటిన్యూ జస్ట్ ఓపెన్ చేసి పెట్టాము. మీరు ఎవరికి ఏ కలర్ కావాలంటే అది పిక్ చేసుకోవచ్చు. 2 కూడా ఉన్నాయండి, సిల్వర్ గోల్డ్. ఇది వచ్చేసి స్నఫ్కి సిల్వర్ కాంబినేషన్ వచ్చిందండి, మధ్యలో థ్రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. ఇలా పెడుతున్నాను చూడండి, మీకు ఏదైనా నచ్చితే నాకు స్క్రీన్ షాట్ చేసి పెట్టండి. ఇది వచ్చేసి కంప్లీట్గా చందేరిలోనండి. సింపుల్గా బాగున్నాయండి, కామ్ గోయింగ్, చాలా చాలా బాగున్నాయి. ఇది మాత్రం బోత్ సైడ్ సేమ్ బోర్డర్ వచ్చిందండి. ఇది మీకు ఇలా పెడుతున్నాను కాబట్టి ఆల్మోస్ట్ అర్థమైపోతుందండి. ఇది బేబీ పింక్ పర్పుల్ 2 మిక్స్ అయిన కలర్ వస్తుంది చూడండి, ఆ షేడ్ అండి ఇది. దీనికి బోత్ సైడ్ సేమ్ బోర్డర్ అండి, సేమ్ ఇంచెస్. మంచి బాటిల్ గ్రీన్ అండి. దీనికి కూడా మధ్యలో థ్రెడ్ కలర్స్ బాగున్నాయండి, కాంబినేషన్ చక్కగా ఇచ్చారు, బాగున్నాయి. ఇది లైట్ పీచ్ కలర్ అండి, దానికి కొంచెం కాంట్రాస్ట్ బోర్డర్ లాగా ఇచ్చారండి ఇది ఇట్లా, కాకపోతే బోత్ సైడ్ సేమ్ బోర్డర్. దీని కలర్ కాంబినేషన్స్ కూడా బాగా తీసారండి, మధ్యలో డిజైన్ అనేది, అంటే ఈ థ్రెడ్ వీవింగ్ అనేది కూడా అంతా కూడా బాగా నీట్గా ఉందండి. చాలా కలర్స్ వచ్చినాయండి దీంట్లో. డిజైన్స్ ఒక 2-3 వచ్చినాయి కానండి, ఫ్యాబ్రిక్ ఒకటే. ఇది బోత్ సైడ్ సేమ్ బోర్డర్ అండి. మర్చిపోయిన కాస్ట్ చెప్పలేదండి, నాకు మెసేజెస్ వస్తాయి కాస్ట్ చెప్పలేదు మేడం అని చెప్పేసి. ఇది వచ్చేసి 4550 ఉందండి, మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి 3950కి వస్తుందండి. ఇది ఇదొక కలర్. బ్లాక్ అండి, నద్రిపోయింది, మాటలు లేవు, చాలా బాగుందండి అసలుకి, ఎంత గ్రాండ్గా ఉందోనండి. ఇదొక కలర్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆలివ్ గ్రీన్లోనండి, దానికి చక్కగా చిన్న చిన్న బుటీస్ శారీ మధ్యలో ఒక్కసారి జూమ్ చేయము, బాగున్నాయండి. ఫ్లవర్ చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ లాగా లీఫ్ డిజైన్, ఇది చక్కగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి రెడ్. ఇది లైట్ లెమన్ ఎల్లో అండి. ఇది వచ్చేసి స్నఫ్కి గోల్డ్ అండి. ఫస్ట్ మనం ఒకటి చూపించిందేమో స్నఫ్కి సిల్వర్ బార్డర్ వచ్చింది, ఇది వచ్చేసి స్నఫ్కి గోల్డ్ బార్డర్, బోత్ సైడ్ సేమ్ బార్డర్ అండి. చిన్న మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి, థ్రెడ్ వీవింగ్ బూటీ ప్లస్ గోల్డ్ వీవింగ్ బూటీ అండి. పళ్ళు కూడా చూడండి ఎంత బాగున్నాయండి. శారీస్ అయితే చాలా నచ్చినాయి నాకు, క్లాత్ వైజ్ కానీ కలర్స్ డిజైన్స్ బాగున్నాయి. చందేరీలో క్రేప్స్లో చాలా తీస్తున్నారండి, వెరైటీస్ బాగా వస్తున్నాయి. పింక్ అండి, మజంతా పింక్లో మీకు మోస్ట్లీ వీడియోలో కొంచెం రెడ్డిష్గా కూడా కనిపిస్తుండొచ్చండి. ఇది వచ్చేసి మజంతా పింక్లో ఉండే కొంచెం టమాటా పింక్ షేడ్లో
బాటిల్ గ్రీన్లోనే ఇందాకలు వచ్చిన డిజైన్ వేరు, ఇదొక డిజైన్ అండి. ఒక 2 కలర్స్ రిపీటెడ్గా వచ్చినాయి కానండి, కాకపోతే డిజైన్స్ వేరు వచ్చింది అండి. నెక్స్ట్ ఇంకొక దాంట్లోకి వెళ్దామండి, ఇంకొక వెరైటీలోకి మనము. ఇది వచ్చేసి కూడా మనకి చందేరీలోనండి, కాకపోతే కొంచెం టస్సర్ చందేరీ అండి. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్, దానికి ఇట్లా సాటిన్ కొంచెం పట్టు బోర్డర్ లాగా మనకి ఇచ్చారండి. ఇదంతా కూడా దానికి మొత్తం కూడా ఇట్లా వర్క్ వచ్చిందండి మనకి. ఇప్పుడు వర్క్లు బాగా వస్తున్నాయి చూడండి, పిటా వర్క్ లాగా చాలా బాగుందండి. చిన్న లీఫ్ డిజైన్, చిన్న బూటీ లాగా శారీ మొత్తం కూడా కంప్లీట్గా ఉందండి. మళ్ళీ బోత్ సైడ్ సేమ్ బోర్డరు, ఇదిగోనండి మనకి వర్క్ కూడా చూడండి, నీట్ ఫినిషింగ్ అండి. బ్యాక్ సైడ్ కూడా నీట్ ఫినిషింగ్. మనకి ఈ వర్క్ వచ్చిన దగ్గర కూడా ఎక్కడ గుచ్చుకోవటం కానీ ఏం లేదండి, చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చారు. పళ్ళు వచ్చేసి ఇదండి పళ్ళు. మీకు బ్లౌజ్ కూడా రన్నింగ్ ఇచ్చినట్టున్నారండి, రన్నింగ్ ఇచ్చారండి. రన్నింగ్ ఇచ్చేసి హ్యాండ్స్ మీద ఈ వర్క్ ఇచ్చారండి. ఇది బోత్ సైడ్ హ్యాండ్స్ మీద వర్క్ అనేది ఇచ్చారు. శారీ అంతా కూడా కంటిన్యూ ఒకటే డిజైన్ ఉందండి. ఇది వచ్చేసి మనం చూపించేది వైలెట్ పింక్ మిక్స్ అయిన కలర్ అండి. మనం చూపించేది పైన మాత్రం అండి నడుం దగ్గర నుంచి ఈ వర్క్ అనేది ఉంటుందండి. మిగతా అంతా ఇక్కడ మన స్టెప్స్ కుర్చీలు పెట్టుకునే దగ్గర ఇట్లా మాత్రం ఈ వర్క్ అనేది ఉండదండి. ఎందుకంటే ఉన్నా మనకు కూడా కొంచెం కంఫర్టబుల్ ఉండదు కదండి, అన్కంఫర్టబుల్గా ఉంటుంది కదా. అందుకని వర్క్ మాత్రం మనకి నీస్ కాంచి స్టార్టింగ్ నుంచి ఉందండి వర్క్ మాత్రం. ఇట్లా కంటిన్యూగా ఉందండి వర్క్ మాత్రం. చూసాం కదా. కలర్ వచ్చేసి మనకి షేడ్ ఇదండి, కొంచెం కలనేత షేడ్ లాగా వచ్చింది. ఇదిగోండి కలర్, దీని కలర్ ఇదండి. అర్థమైంది కదండి. కలర్ వచ్చేసి మనకి ఇదండి. నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ అండి. ఇవి వచ్చేసి 4950 అండి. ఇవి ప్యూర్ టస్సర్ చందేరి మీద వచ్చింది. ప్లస్ ఈ వర్క్ కూడా నీట్గా అంటే మంచిగా ఉందండి. క్వాలిటీ చాలా బాగుందండి. వర్క్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనకి 4950 అండి. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి 4250కి వస్తుందండి. ఇది చాలా బాగుందండి. పైన బార్డర్ అయితే ఎంత సాఫ్ట్గా తగులుతుందోనండి, సాటిన్ బార్డర్ కదా, మంచిగా ఉంది. మళ్ళీ సాటిన్ బార్డర్ అంటే కూడా మనకి ఇట్లా కొంచెం ఫాలింగ్ లాగా ఉంటాయి చూడండి, ఒక్కొక్క సాటిన్ అట్లా లేదండి, కొంచెం పట్టు బార్డర్ లాగా ఉందండి. ఇదొక కలర్, యాష్ బ్లూ మిక్స్ అయిన కలర్ అండి. ఇది ఇందాక చూపించిందేమో గ్రీన్ అండి, చిలకపచ్చ గ్రీన్ మనం చూసింది. ప్రతి దానికి కూడా బార్డర్ సేమేనండి, పై వైపు కింద వైపు సేమ్ ఇంచెస్ బార్డర్, ప్లస్ కలర్ కూడా సేమే వచ్చిందండి. జస్ట్ బాడీ కలర్స్ మారుతుంది అంతేనండి. ఇదొక కలర్, ఎల్లో కలర్ అండి. దీంట్లో కూడా కొంచెం కలర్స్ ఎక్కువే వచ్చినాయండి చాయిస్ మనకి. ఇది కొంచెం మనకి ఆనియన్ పీచ్ షేడ్ లాగా వచ్చిందండి. ఇది డిఫరెంట్ కలర్. తర్వాత లైట్ రమా గ్రీన్ అండి, ఎంత బాగుందండి కలర్, చాలా బాగుంది. వర్క్ కూడా ఏం గుచ్చుకునే వర్క్ కాదండి, అందుకే క్వాలిటీ బాగుందని చెప్పానండి, చాలా బాగుందండి. ఇది వచ్చేసి మనకి ఆఫ్ వైట్ మీద అండి. మళ్ళీ కొంచెం దీని వర్క్ మారిందండి, ఇది ఒక్కటే ఇట్లా వచ్చింది. ఇది మనకి గోల్డ్ పూసలతో ఇట్లా ఇచ్చినట్టుగా ఇచ్చారండి, వర్క్ మారింది. కానీ ఫ్యాబ్రిక్ మాత్రం సేమ్ ఫ్యాబ్రిక్ అండి, బోత్ సైడ్ బార్డర్ కూడా సేమ్. కానీ దీనికి మాత్రం బార్డర్ మీద వర్క్ లేదండి, ఇది ఒక్కటే సింగిల్గా వచ్చినట్టుంది. ఇదిగోనండి, ఇదంతా కూడా మనకి చిన్న సీక్వెన్స్తో ఇచ్చారండి, మధ్యలో కూడా అంతా కూడా